కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన ఇంజనీర్లపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అందులో భాగంగా నూనె శ్రీధర్, బూక్యా హరిరామ్ ఆస్తులను విజిలెన్స్ కమిషన్ అటాచ్ చేసింది. మాజీ ఈఎన్సీ మురళీధర్ ఆస్తులు అటాచ్ చేయాలని ఏసీబీ సిఫార్సు మేరకు నీటిపారుదల శాఖ విజిలెన్స్ కమిషన్కు లేఖ రాసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పనిచేస్తూ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి పట్టుబడిన ఇంజనీర్ల ఆస్తులను అటాచ్ చేస్తూ విజిలెన్స్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కాళేశ్వరం కార్యనిర్వాహక ఇంజనీర్ నూనె శ్రీధర్, ఈఎన్సీ బూక్యా హరిరామ్, మాజీ ఈఎన్సీ మురళీధర్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించగా కళ్లు చెదిరే అక్రమాస్తులు స్వాధీనమయ్యాయి. తాజాగా నూనె శ్రీధర్, బూక్యా హరిరామ్లకు చెందిన ఆస్తుల చిట్టాతో ఏసీబీ డైరెక్టర్ నీటిపారుదల శాఖకు లేఖ రాశారు. ఆ చిట్టా ఆధారంగా అక్రమ ఆస్తులను అటాచ్ చేయాలని నీటిపారుదల శాఖ లేఖ రాయగా విజిలెన్స్ కమిషన్ సమ్మతించింది. ఇక వారిపై నమోదైన కేసులు తేలేదాకా ఆ ఆస్తులకు సంబంధించి క్రయ విక్రయాలు చెల్లవు. నీటిపారుదల శాఖలో ఏఈగా చేరిన నూనె శ్రీధర్ జూన్లో అరెస్ట్ అయ్యే నాటికి ఈఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎక్కువ కాలం కాళేశ్వరం ప్రాజెక్టులోనే పనిచేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన ఏసీబీ శ్రీధర్, ఆయన భార్య, కుమారుడు, కుమార్తె బినామీల పేరుపైన పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించింది. దీంతో తెల్లపూర్లో విల్లా, షేక్పేట్లో ఫ్లాట్, కరీంనగర్లో 3 ఫ్లాట్లను అటాచ్ చేశారు. అమీర్పేట్లో వాణిజ్య స్థలం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లలో 3 ఇళ్లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి కూడా అటాచ్ అయిన వాటిలో ఉన్నాయి. ఇక హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో 19 నివాస స్థలాలు, 2 కార్లు, నగలు, ₹1 కోటి బ్యాంకు డిపాజిట్లు కూడా ఉన్నాయి. 14 కోట్ల విలువైన ఈ ఆస్తులను విజిలెన్స్ కమిషన్ అటాచ్ చేసింది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 110 కోట్లు ఉంటుందని అంచనా. ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతల పథకంతో పాటు రీడిజైనింగ్ అనంతరం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చీఫ్ ఇంజనీర్గా కీలక పాత్ర పోషించిన బూక్యా హరిరామ్ను ఈ ఏడాది మేలో ఏసీబీ అరెస్టు చేసింది. ఆ సమయంలో ఆయన గజ్వెల్ ఈఎన్సీగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి నిధులు సమకూర్చిన కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ కు ఎండీగా ఉన్నారు. హరిరామ్ అరెస్టు అనంతరం నీటిపారుదల శాఖ ఆయనను సస్పెండ్ చేసింది. కుటుంబ సభ్యులతో పాటు హరిరామ్ పేరుపై షేక్పేట, కొండాపూర్లలో 2 విల్లాలు, శ్రీనగర్, మాదాపూర్, నాసింగిలలో 3 ఫ్లాట్లను అటాచ్ చేశారు. అమరావతిలో 2 వాణిజ్య స్థలాలు, సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్ చెరులో 20 గుంటల స్థలం, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో 2 ఇళ్లు, బొమ్మల రామారంలో 6 ఎకరాల మామిడి తోటతో పాటు ఫామ్ హౌస్ ను అటాచ్ చేశారు. కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం, మిర్యాలగూడ, కుత్బులాపూర్లలో 2 స్థలాలు, 1 లగ్జరీ కారు సహా 2 కార్లు, బంగారు నగలు, బ్యాంకు డిపాజిట్లు, బ్యాలెన్స్ కలిపి ₹1.5 కోట్లను కూడా అటాచ్ చేశారు. వీటన్నింటి విలువ 11.46 కోట్లు. బహిరంగ మార్కెట్లో వాటి ధర 90 కోట్లు ఉంటుందని అంచనా. ఇక నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పనిచేసి పదవీ విరమణ పొందిన చీటీ మురళీధర్ పై ఈ ఏడాది జూలైలో ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులను గుర్తించి అరెస్టు చేసింది. పట్టుబడిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ ధర ప్రకారం 100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేయగా వీటికి సంబంధించి కూడా అటాచ్ చేయాలని సిఫార్సు చేస్తూ ఏసీబీ నీటిపారుదల శాఖకు లేఖ రాయగా నీటిపారుదల శాఖ విజిలెన్స్ కమిషన్ కు సిఫార్సు చేసినట్లు తెలిసింది. మురళీధర్ కాలంలోనే కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణం జరిగింది.